ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఇలాంటి డీల్స్ అనేవి ఎక్కువసేపు ఉండవు, అందుకని మన డీల్ ఛానల్ ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాం. ఇట్లాంటి డీల్స్ వస్తూ పోతుంటాయి కాబట్టి డీల్ ఛానల్ యాక్టివ్గా ఉండండి. డీల్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు అందరికైతే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ ప్లస్ మెంబర్స్కి, బట్ ఈరోజు అందరికీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మంచి ల్యాప్టాప్ డీల్స్ అయితే చెప్తాను నేను. చాలా అంటే చాలా మంచి ల్యాప్టాప్ డీల్స్ అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే డీల్స్ కొన్నిట్లో ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ప్రైస్ ఉన్నాయి, కొన్నిట్లో అమెజాన్లో ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. అందుకని నేను చెప్పేసి నాకు ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఏది తక్కువ ఉందో అదైతే మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎస్బీఐ కార్డ్ లేదనుకోండి, మీరు హెచ్డిఎఫ్సి కార్డు యూజ్ చేసుకొని ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయండి. లేదా హెచ్డిఎఫ్సి లేదనుకోండి, ఎస్బీఐ యూజ్ చేసుకొని అమెజాన్లో పర్చేస్ చేసుకోండి. మీ కార్డుకి వీలుగా మీరైతే పర్చేస్ చేసుకోండి. నాకు ఏ ప్లాట్ఫామ్లో ఏది బెటర్ అనిపించిందో వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వేరేది ఇక్కడ మోడల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఈ ల్యాప్టాప్ ఉంది కదా, దీని యొక్క మోడల్ నెంబర్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఈ మోడల్ నెంబర్ కొట్టుకుంటే మీకు ఫ్లిప్కార్ట్లో వస్తుంది అన్నమాట. సో ఫస్ట్లీ మనం డీల్స్ అనేది తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు వెళ్దాం. సో ఫస్ట్ డీల్ వచ్చేసి మనకి డెల్ నుంచి డెల్ కోర్ i3 1215U ప్రాసెసర్తో వస్తుంది అనమాట. 8GB RAM 512GB స్టోరేజ్తో ఉంటుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది వచ్చేసి రెగ్యులర్గా మనకి దీని ప్రైస్ చూడొచ్చు. మనకి రెగ్యులర్ ప్రైస్ అనేది అరౌండ్ 36,000 అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు 36,000 ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి 34,000 ఉంది. బట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే, మీరు ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే మీకు ఇది ఎగ్జాక్ట్గా 28,000కి అయితే వస్తుంది. సో 28,000కి మీకు డెల్ లాంటి బ్రాండ్ నుంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే తీసుకోండి. మాకు డెల్ అనే ప్రిఫరెన్స్ ఏం లేదన్నా అని అనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో Asus VivoBook Go 14 చాలా మంచి ల్యాప్టాప్, కాంపాక్ట్ ల్యాప్టాప్. మీకు ట్రాక్ ప్యాడ్లోనే మనకి నంప్యాడ్ అయితే ఉంటుంది. దీని యొక్క రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే మనం చేసిన Ryzen 3 వేరియంట్, ఇది Ryzen 5 వేరియంట్. ఎవ్రీథింగ్ ఇదైతే సేమ్ అనమాట. దీని రెగ్యులర్ ప్రైస్ మనం చూసినట్లయితే మనకి అరౌండ్ 38,000 అయితే కనిపిస్తుంది అనమాట. 38,000 రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇది 36,000 35,000 ఉంది. బట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 31,000కి వస్తుంది. 31,000కి ఇది చాలా వాల్యూ ఫర్ మనీ. Ryzen 5 7520Uతో వస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్, ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో 14 inches డిస్ప్లే అండ్ అలానే 8GB RAMతో వస్తుంది. 512GB స్టోరేజ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంఎస్ ఆఫీస్ వస్తుంది. మీకు నేను చెప్పినట్టుగా ఇట్లా ట్రాక్ ప్యాడ్లో మీకు డెడికేటెడ్ నంప్యాడ్ అయితే ఉంటుంది అన్నమాట. కావాలంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మంచిది ల్యాప్టాప్ ఇది. మీకు హై స్పీడ్ ర్యామ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. 8GB LPDDR5 ర్యామ్ ఉంటుంది. Gen 3 SSD ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా 31,000 రూపాయలకు వాల్యూ ఫర్ మనీ. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 40,000 బడ్జెట్లో మనకి Samsung Galaxy Book 4 అయితే ఉందన్నమాట. ఇది i3 1335Uతో వస్తుందన్నమాట. i5 1335U తోటి 16GB ర్యామ్తో వస్తుంది. 512GB స్టోరేజ్తో వస్తుంది. 15.6 inches డిస్ప్లే ఉంటుంది అన్నమాట. దీని రెగ్యులర్ ప్రైస్ అనేది అరౌండ్ మనకి 58,000 అలా అయితే ఉంటుంది అన్నమాట. రైట్ మీరు చూడొచ్చు. 58,000 అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. బట్ కార్డ్ ఆఫర్ తోటి యాక్చువల్గా నేను చూసినప్పుడు 53,000 ఉంది, ఇప్పుడు 58,000 అయింది. బట్ కార్డ్ ఆఫర్స్ తోటి ఇది మనకి 41,000కి అయితే వస్తుంది. 41,990కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రైస్ అనేది తగ్గుతా పెరుగుతూ ఉంది. అందుకని డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు 41కి మించి ఎక్కువ ప్రైస్ ఉంటే మాత్రం స్కిప్ చేసేసేయండి, తీసుకోకండి. 41,000లో మనం దీని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్రైస్ రేంజ్లో మనకి Lenovo IdeaPad Slim 3 అయితే ఉంటుంది. i5 12450Hతో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇందాక నేను చెప్పిన సామ్సంగ్ దానికంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది మనకి. ఇది H సిరీస్ ప్రాసెసర్, అది U సిరీస్ ప్రాసెసర్. ఇందులో పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. 16GB ర్యామ్ ఉంటుంది. 512GB స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు హై స్పీడ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే యూజ్ చేసినమాట. ఎటువంటి ఇష్యూ అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. చూడొచ్చు మీకు ప్రోడక్ట్ అనేది LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. 4800 MHz స్పీడ్ది అండ్ 512GB SSD ఉంటుంది. దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ అనేది మనకి చూసినట్లయితే 51,000 53,000 54,000 అయితే ఉంది. బట్ ఈ రోజు కార్డ్ ఆఫర్ తోటి మీకు 41,000కి అయితే వస్తుంది. 41,000కి స్ట్రైట్ అవే ఈ ల్యాప్టాప్ మీరు కన్సిడర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి Lenovo IdeaPad Slim 3 13th జనరేషన్. ఇందాక 12th జనరేషన్ చూసాం కదా, 12450H. ఇది వచ్చేసి 13th జనరేషన్ 13420H. ఇది ఫ్లిప్కార్ట్లోనే ఉంది. ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 13420Hతో వస్తుంది. 16GB ర్యామ్ ఉంటుంది. సేమ్ హై స్పీడ్ ర్యామ్ 512GB స్టోరేజ్తో వస్తుంది. రిమైనింగ్ థింగ్ అన్ని ఎంఎస్ ఆఫీస్ ఎవ్రీథింగ్ అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తాయి. సేమ్ ల్యాప్టాప్ బట్ డిఫరెంట్ ప్రాసెసర్. ఇది రెగ్యులర్ ప్రైస్ మనం చూసినట్టయితే మీరు చూడొచ్చు 58,000 అయితే ఉంది. బట్ ఈ రోజు మీరు కనుక HDFC కార్డు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఇది ఎగ్జాక్ట్గా మీకు 47Kకి వస్తుంది అన్నమాట. 47Kకి 13th జనరేషన్ ఈ ప్రాసెసర్ తోటి, ఎస్ సిరీస్ ప్రాసెసర్ తోటి కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచి ల్యాప్టాప్. ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్ మనం చూసినట్లయితే Asus VivoBook 15. ఇది 15.6 inches ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. i7 12700Hతో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రైస్ రేంజ్లో 100% పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. 16GB ర్యామ్తో వస్తుంది. 512GB స్టోరేజ్తో వస్తుంది. Windows 11 ఉంటుంది. MS ఆఫీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్ ఇవన్నీ చూడడానికి అయితే ఉంటాయి అనమాట. బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంటుంది. ఇందులో ఒక్క థింగ్ ఏంటంటే ఏదైతే డిస్ప్లే యూజ్ చేశారో డిస్ప్లే క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. డిస్ప్లే క్వాలిటీలో నాకు కొంచెం ఇష్యూ తప్పితే అది కూడా స్ట్రైట్
నుంచి చూస్తే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. సైడ్ నుంచి చూసినప్పుడు కొంచెం వివింగ్ యాంగిల్స్ అయితే ఇబ్బంది ఉంటుంది, కానీ అదర్వైజ్ మీకు ఎటువంటి ప్రాబ్లం మీకు డిస్ప్లేలో కూడా చూడడానికి అయితే ఉండదు. ఖచ్చితంగా ఇది రెగ్యులర్ ప్రైస్ అనేది మీరు చూడొచ్చు. రెగ్యులర్ ప్రైస్ అనేది అరౌండ్ 62,000 చూడడానికి అయితే ఉంది. బట్ ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తోటి కలిపి మనకి ఇది 49,000కి వస్తుంది. 49,000కి తీసుకోవచ్చు, మంచి ఆఫర్ అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే అనేది కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3. ఇది బాగా పాపులర్ అన్నమాట. ఇది మీకు చాలామంది మీకు చూడొచ్చు, మన ఛానల్లో రివ్యూ కూడా ఉంటుంది. సో కొంతమందికి డౌట్ అయితే ఉంది ఇది మంచిది కాదు అని చెప్పేసి. నేను టెస్ట్ చేశాక మాత్రమే చెప్తున్నాను, నాదే కాదు వేరే ఛానల్స్ రివ్యూస్ కూడా చూడండి. ఇది i7 13620Hతో వస్తుంది అండ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే 300 nitsతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. 16GB ర్యామ్ ఉంటుంది, హై స్పీడ్ ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ ఉంటుంది. Windows 11 MS Office ఇవన్నీ చూడడానికి ఉంటాయి. 1 year యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ అనేది మనకి 65,000 అలా అయితే ఉంటుంది. చూడొచ్చు 64,990 ఉంది. బట్ ఈరోజు SBI కార్డు యూజ్ పర్చేస్ చేస్తే మీకు ఇది ఎగ్జాక్ట్గా 55,000కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 5. ఇది కూడా బాగుంటుంది. ఇది కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. మీరు 62,000 దాకా వస్తానంటే ఇందాక ల్యాప్టాప్స్ అన్ని స్కిప్ చేసి దీనికైతే తీసుకోండి. అల్ట్రా 5 125H అనేది ఇప్పటివరకు నేను చెప్పిన i7 12700H కన్నా i7 13620H కన్నా కూడా ఇది i5 అల్ట్రా 5 అయినప్పటికీ వాటన్నిటికంటే కూడా బెటర్ ప్రాసెసర్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. దీనికి సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటి ఉంటాయి. ఫస్ట్ చెప్పిన డెల్ ల్యాప్టాప్ తప్పితే అన్నిటి ల్యాప్టాప్స్ సామ్సంగ్ది కూడా ఉండదు. మిగతా అన్ని మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉంటాయి. అండ్ 16 inches డిస్ప్లేతో వస్తుంది. ఐపీఎస్ డిస్ప్లే, 300 nits బ్రైట్నెస్ ఉంటుంది. 16GB హై స్పీడ్ ర్యామ్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. దాంతోపాటు మనకి 512GB SSD స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ ఎవ్రీథింగ్ అన్ని మీకు టాప్ నాచ్ అయితే ఉంటుంది. సో ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరాతో కూడా వస్తుంది. ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలంటే చేయొచ్చు. రెగ్యులర్ ప్రైస్ అనేది దీన్ని 77,000 ఏమో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి 77,000 ఉంటుంది. వెరీ రీసెంట్లీ లాంచ్. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి కార్డ్ ఆఫర్ తోటి 62,000కి వస్తుంది. గ్రేట్ బై, ఖచ్చితంగా 62,000కి స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి HP Pavilion 16 అయితే వచ్చిందన్నమాట. ఇది అల్ట్రా 5 ప్రాసెసరే, బట్ అది H ప్రాసెసర్ కదా, 125H కదా, ఇది 125U. దానికంటే కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, బట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ HP లాంటి బ్రాండ్ నుంచి కాబట్టి మీకు 16GB LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. 512GB ఫాస్టెస్ట్ స్టోరేజ్ అయితే యూజ్ చేస్తారు. 16 inches డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. 1080p FHD కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ లైట్ కీబోర్డ్ ఇవన్నీ చూడడానికి అయితే ఉంటాయి. ఇది రెగ్యులర్ ప్రైస్ అనేది మనకి మనం చూసినట్లయితే అరౌండ్ 76,000 అయితే ఉంది. బట్ ఈ రోజు మనకి కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మనకి ఇది 62,000కి వస్తుంది. HP లాంటి బ్రాండ్ నుంచి మంచి డీలు, దీన్ని కూడా మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి Asus VivoBook 16 అనమాట. ఇది కూడా మనకి i9 3900Hతో వస్తుంది అనమాట. వెరీ వెరీ పవర్ఫుల్ ల్యాప్టాప్ అనమాట. పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్ ఉంటుంది. MS Office, బ్యాక్ లైట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నీ ఉంటాయి. ఇందులో కూడా ఒకే ప్రాబ్లం ఇందాక చెప్పినట్టుగా Asus VivoBook 16 సిరీస్లో కూడా మీకు డిస్ప్లే అనేది కొంచెం యావరేజ్గా ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ మీకు వేరే ఏ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయలేనంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. i9 3900H. దీని రెగ్యులర్ ప్రైస్ చూడండి, మీకు అర్థమవుతుంది. రెగ్యులర్ ప్రైస్ అనేది మనకి 95,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులు 85,000కి అయితే వచ్చింది. బట్ ఇప్పుడు కార్డ్ ఆఫర్స్తో యూజ్ చేస్తే మీకు ఇది జస్ట్ 63,000 వస్తుంది. 63,000 మీకు పవర్ హంగ్రీ ల్యాప్టాప్ కావాలంటే దీని అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్ ల్యాప్టాప్ డీల్ HP Pavilion 16 అల్ట్రా 7 ప్రాసెసర్. ఇది వెరీ రీసెంట్లీ న్యూ జనరేషన్ అల్ట్రా 7 155U అండ్ 16GB LPDDR5X ర్యామ్, 512GB SSD ఉంటుంది. 16 inches మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది అన్నమాట. ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా కూడా చూడడానికి ఉంటుంది. బ్యాక్ లైట్ కీబోర్డ్, విండోస్ కోపైలట్ ఇవన్నీ కూడా మీకు చూడడానికి అయితే ఉంటాయి. దీని రెగ్యులర్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 88,000 అయితే ఉంది. బట్ ఇప్పుడు మీరు ఓపెన్ చేయగానే 85 ఉంటుంది. బట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఇది 72,000కి వస్తుంది. 72,000కి చాలా మంచి ఆప్షన్ అవుతుంది HP లాంటి బ్రాండ్ నుంచి. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ అయితే నేను చెప్పిన. ఒకవేళ మీకు ఫ్లిప్కార్ట్లో నేను చెప్పింది HDFC కార్డ్ లేదనుకోండి, అమెజాన్లో SBI కార్డ్ పెట్టి తీసుకోండి. ఇప్పుడు అమెజాన్లో ఎక్కువగా చూపించాను కదా, అందులో మీ దగ్గర SBI కార్డ్ లేదు, ఈ ప్రైస్కి రావట్లేదు అనుకోండి, HDFC కార్డ్ యూజ్ చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకోండి. సో అంతే. మోడల్ నెంబర్ జస్ట్ ఇక్కడ ఈ మోడల్ నెంబర్ వెళ్ళి మీరు ఎక్కడ కొట్టినా సరే ఇది కనిపిస్తుంది కదా, ఇది కొడితే మీకు ఆ మోడల్ అక్కడ ఉన్నది వస్తుంది. మోస్ట్లీ నాకు ఫ్లిప్కార్ట్లో కంటే అమెజాన్లో తక్కువ ప్రైసెస్ అనిపించాయి నేను చెప్పిన HP కానీ లెనోవో కానీ. బట్ సామ్సంగ్ మాత్రం మీకు ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ ఉంది. సో ఇవి బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ అయితే. ఇవన్నీ మంచి మంచి డీల్స్ అనమాట. ఎక్కువసేపు ఉండకపోవచ్చు, అందుకని ఫాస్ట్గా పర్చేస్ చేయాలనుకుంటే చాలా ఫాస్ట్గా పర్చేస్ చేయండి. సేల్లో డే బై డే ప్రైసెస్ అనేది పెరుగుతూ పోతాయి. సో ఇవి ఈ రోజుకైతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.